ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర అంతా కూడా వెనుకబడి ఉన్నది అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇచ్చింది. విభజన ప్రక్రియలో భాగంగా కూడా యూపీఏ గవర్నమెంట్ మరి ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినటువంటి విషయం. అంటే వెనుకబడతాను ఉంది అన్నది అగ్రీడ్. మరి ఆ పరిస్థితుల్లో ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తామని, అలాగే మెట్రో రైలు తీసుకొస్తామని చెప్పి, అలాగే కోస్టల్ క్యారిడర్, ఐటీ హబ్బు, ఐఐటి, ఐఐఎం, లా యూనివర్సిటీ, అలాగే వైద్యపరంగా విమ్స్ కానీ కేజీహెచ్ కానీ దాన్ని డెవలప్ చేసి ప్రారంభోత్సవాలు చేసుకునే విధంగా కానీ, ఇండస్ట్రియల్గా కాలుష్య రహిత సిటీగా దీన్ని డెవలప్ చేసి గ్రీన్ సిటీ డెవలప్ చేయాలి అని చెప్పి, అలాగే కొత్త ఇండస్ట్రీస్ ఏమొచ్చినా కానీ యువకులకి 75% మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయం. మరి ఇవన్నీ కూడా పబ్లిక్కి అంటే ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళ ఆశయానికి అనుగుణంగా ఉన్నటువంటి విషయం. అందుకని డెఫినెట్గా ఈజ్ లైక్ దట్. వైఎస్ విజయమ్మ గారు ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు, స్వయాన జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి.